కనుక చూసినట్లయితే I am. నేను They looked at him and said, how can you be but 30 years old and say you were or am before Abraham was? నేనే అబ్రహాము దేవుడను అని అంటున్నాడు. See, scribes and Pharisees look at time. ఆ యొక్క సమయాల్లో ఆయన తనను ప్రత్యక్షపరుస్తున్నాడు. Scribes and Pharisees want to trap you in time. ఆ యొక్క సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా దిక్కు తెలవని సమయంలో నేను దేవుడనని దేవుడు అతన్ని నడిపిస్తున్నాడు. They want to abort a personal relationship దేవునితో ఉన్న పరస్పరమైన ఆ యొక్క సంబంధాన్ని బట్టి with Jesus on the inside of you. దేవుడు మనకు కూడా ఆయన దేవుడై మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. And they want you looking off in heaven somewhere for him to come. ఆయన పరలోకాన్ని తట్టి చూసి నేర్పించినట్టుగా మనం కూడా పరలోకాన్ని చూడాలి. Religion is the greatest aborter of the sons of God. దేవుని యొక్క రాజ్య నివాసులము దేవుని బిడ్డలమైన మనము Satan got Adam aborted out of the Garden of Eden. దేవుడు ఆ యొక్క ఏదైనా తోటలో వారికి ఆశీర్వదించిన దేవుడు ముందుగా అలాంటి దేవుడే మనకు ఇప్పుడు ఉన్నాడు. He tempted Eve. ఆయన ప్రియమైన జీవపు వృక్షమైన క్రీస్తుని మనకిచ్చి ఉన్నాడు. To build her a kingdom. ఆయన రాజ్య నివాసులుగా మనం మారడానికి ఆయన రాజ్యాన్ని కట్టడానికి That was above God's kingdom. అది దేవుని రాజ్యముగా మనం ఏర్పాటు చేయడం కోసం. If you breathe your last breath right now, ఇప్పుడు మీరు దేవుని యొక్క సన్నిధిని చూసినట్లయితే you would immediately realize what that kingdom was. దేవుని యొక్క రాజ్యము ఏమై ఉన్నది? It is a kingdom built on time. అది సమయమును బట్టి ఏర్పాటు చేయబడిన రాజ్యమై ఉన్నది. It is a kingdom built on past, present and future. అది ప్రియమైన దేవుని బిడ్డలారా భూత భవిష్యత్ కాల వర్తమాన భూత భవిష్యత్ కాలాల మీద అది ఏర్పాటు చేయబడింది. It is a kingdom, hallelujah, that the birds don't even live by. అది దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి కట్టబడినది. It is a kingdom of you saving your life. నీ యొక్క జీవితాన్ని మార్చగలిగడానికి ఏర్పాటు చేయబడ్డ రాజ్యమై ఉన్నది. On time. అన్ని సమయాల్లో. Hallelujah. హల్లెలూయా. About 23 years ago, 23 సంవత్సరాల క్రితం, and I'm talking about time now. నేను ఇప్పుడు సమయాన్ని గురించి మాట్లాడుతున్నాను. 23 సంవత్సరాల క్రితం God told me to sell everything I've got దేవుడు నాతో చెప్పాడు and follow him. దేవుడు నాతో చెప్పాడు అన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు. A prosperity message had just begun in America. అమెరికాలో అప్పుడు ఎంతో అభివృద్ధి ఎంతో ప్రియమైన దేవుని బిడ్డల ఆశీర్వాదం Of get, sow seeds and get a harvest. మనం చూసిన ఇచ్చి విత్తి చాలా విస్తారమైన పంట ఉంది. Let me tell you something. That's of the tree of the knowledge of good and evil. It's a seed time, harvest time tree. ఆ సమయంలో అది పంట కోసే సమయంగా అమెరికా దేశము పంటకై సిద్ధపడిందిగా ఉంది. The birds don't mess with that knowledge. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చినాడు. They don't build their life on that knowledge. వారు జ్ఞానం మీద వారు కట్టబడి ఉన్నారు. Because of the knowledge of building your life to save your life on time. ఆ సమయంలో దేవుడు నా జీవితాన్ని మార్చి నన్ను రక్షించి ఉన్నాడు. God has got a kingdom. దేవుడు రాజ్యము కలిగిన మహిమ కలిగిన దేవుడై ఉన్నాడు. That's not built on time. అది సమయం మీద కట్టబడింది కాదు. All of the Babylon system మనం అనే బబిలోను యొక్క ప్రియమైన విధి విధానాలు చూసినట్లయితే is built on time. అవన్నీ కూడా సమయాల మీద కట్టబడి ఉన్నవి. A man of faith called Abraham అబ్రహాము దినాల్లో చూసినట్లయితే had to leave all he had. అవన్నీ కూడా దేవుని యొక్క నడిపింపును బట్టి ఏర్పాటు చేయబడినవి. Not knowing where he was going. అదేది కూడా ప్రియమైన దేవుని తాను చేయలేదు. In other words, he wasn't thinking about tomorrow's time. అతను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో దేవుని సమయాన్ని బట్టి కట్టి ఉన్నాడు. He was doing what Jesus said, don't think about tomorrow. దేవుడు రేపటి గురించిన విషయాలను తాను తన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని నమ్మి ఉన్నాడు. But when he left Babylon, బబిలోను చూసినట్లయితే his flesh gave him some problems. అనేకమైన సమస్యలను తాను చూసి ఉన్నాడు. The Bible says he had to kill 5 kings. అక్కడ మనం చూసినట్లయితే అనేక రాజుల చేత అతడు ప్రియమైన దేవుని బిడ్డల బాధింపబడినాడు. His senses had been trained in time. అతను ప్రియమైన సమయాన్ని బట్టి తరబీదు చేయబడి ఉన్నాడు. He was in bondage to time. అతను సమయాన్ని గురించిన బంధకములో ఉన్నాడు. The word bondage is this. ఆ యొక్క బంధకములను bound ఆ యొక్క బంధకములను చూసినట్లయితే to age. ఈ రోజు దాన్ని క్రీస్తు all నేర్పించి bondages that's in your life ఈ నీ
జీవితంలో ఉన్న ప్రతి బంధకములను is BOND, bound, ఆ ఏదైతే నిన్ను బంధించి మనల్ని బంధించి ఉన్నాయో age, అవి ప్రియమైన దేవుని బిడ్డలారా సమయము. And so you worry about tomorrow. నీవు రేపటి గురించి చింత కలిగి ఉన్నావు, సమయాన్ని గురించి. And the demons of hell get in your flesh. ఈ యొక్క శరీరాన్ని ఏ రీతిగా సంతృప్తి పరచాలి? A spirit of Antichrist says this. దేవుని యొక్క ఆత్మ ఈరోజు చెప్తుంది, if you be the Son of God, దేవునైన యేసుక్రీస్తుని నీవు చేర్చుకున్నట్లయితే, మనం కలిగి ఉన్నట్లయితే, get yourself off of this cross, ఆయన క్రీస్తు శిలువ యొద్దకు మనం వచ్చినట్లయితే, and save your life. నీ జీవితాన్ని మార్చుకోగలుగుతావు, దాన్ని రక్షించుకోగలుగుతాం. That was Satan on the left hand of Jesus. మనం గమనించినట్లయితే ఆ యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా ఎడమ చేతి వైపు ఉన్న వాడిని చూస్తున్నాం కల్వరి శిలువలో. We know it was Satan because Satan always asked Jesus, యేసును నన్ను రక్షించు, నిన్ను రక్షించుకో, నన్ను రక్షించు అంటున్నాడు. in the 40 days on the wilderness, మనం గమనించినట్లయితే he said, if thou be the Son of God, నేను దేవుని కుమారుడును, turn these stones into bread. నన్ను నీవు విడిపించు అని చూస్తున్నాం. The first thing that Satan offered Jesus మనము యేసుని చూసినట్లయితే was his Babylon kingdom. ఆ యొక్క రాజ్యము సమయాన్ని, ఆయన సమయం అంటూ ఏది లేదు, ఆయన కార్యం చేయగలిగిన దేవుడై ఉన్నాడు. Jesus was at the point of death. ఆ యొక్క సమయమును బట్టి, how many of you know when you're at the point of death that you will do anything to save your life? నీ యొక్క జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా 40 days of fasting, Jesus was at the point of death. మనము మన యొక్క జీవితాన్ని క్రీస్తుమైన రక్షించుకోగలుగుతాం. And the devil came immediately to offer him a kingdom. దేవుని యొక్క రాజ్యము చేరకుండా సాతాను శాయశక్తుల వాడు ప్రయత్నం చేస్తున్నాడు. He offered him a kingdom of turning stones into bread. వాడు మనం దేవుని రాజ్యంలో అడుగు పెట్టకుండా అనేకమైన సమస్యలు, సమయంపరమైన విషయాలను మనకు సృష్టిస్తున్నాడు. The first realm of Satan's kingdom is the slave realm. వాది మనము దేవుని యొక్క కుమారులుగా ఉండాల్సిన మనము బానిసల పిల్లలుగా ఉండేటట్టు వాడు చేస్తున్నాడు. They rape the earth of the resources. అనేకమైన ప్రియమైన వసతులను, అనేకమైన విషయాలు మన కనుముందు ఉంచి మన బానిసలుగా మారుస్తున్నాడు. They take the rocks. వారిని ప్రియమైన దేవుని బిడ్డలారా తప్పైన ద్రావణం మనల్ని నడిపిస్తున్నాడు. And they melt them down. వాడు మనల్ని పడదోసేవాడిగా ఉంటున్నాడు. Man has to dig the ore out, the iron ore out, to build idols. మనం గమనించినట్లయితే అనేకమైన బంధకములను మనంతట మనమే మన చుట్టూ ఏర్పాటు చేసుకునేటట్టుగా వారు చేస్తున్నాడు. He has to work down at the mill. వాడు ప్రియమైన దేవుని బిడ్డలారా భోజనము గురించిన ఆ యొక్క చింతను యావను మనకు పుట్టిస్తున్నాడు. Working so much by the hour. మనం గమనించినట్లయితే సమయాన్ని గురించిన చాలా చింతను మనకి ఇస్తున్నాడు. To create a idol. మనకు ఒక ప్రియమైన దేవుని బిడ్డలారా అసమాధానం లేకపోతే మనకు ఒక ప్రియమైన ఆందోళన సృష్టిస్తున్నాడు. To buy and sell. మనల్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఈ అసంబంధమైన విషయాల్లో నిమగ్నమైనట్టు వాడు చేస్తున్నాడు. In the markets of the world. వాడు మళ్ళీ విడుదల కాకుండా అనేకమైన బంధకాలతో బంధించి ఉన్నాడు. So that he could get a paycheck. ఎందుకంటే వాడు నిన్ను తన యొక్క నరక రాజ్యములకు కలిగి ఉన్నాడు. కానీ Jesus was offered this first realm of the slave realm. కానీ యేసు క్రీస్తు వారు ఆయన తన రక్తము చేత నిన్ను విడిపించడానికి నేడు కూడా ఆయన సిద్ధముగా ఉన్నాడు. Being trapped in time, working at the mills of Babylon. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా సమయము అనక ప్రతి సమయములో కార్యము చేయ దేవుడై ఉన్నాడు. To save your life by. నీ యొక్క జీవితాన్ని తిరిగి వారి చేతుల నుంచి లాగి ఆయన సంపాదించడానికి ఇష్టపడుతున్నాడు. He said, thou shalt not live by bread alone. మనం గమనించినట్లయితే but every word that proceedeth out of the mouth of God. ఆయన తన నోట మాట చేత కార్యము చేయ దేవుడై ఉన్నాడు. How many of you know God's word is eternal, timeless and ageless? ఈ యొక్క చివరి దినాల్లో దేవుని వాక్కు ఎంత బలంగా పనిచేస్తుంది, బలమైన వాక్కు పనిచేస్తుందని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. Paul said, my needs are met. ఈ సమయంలో మనం గమనించినట్లయితే ప్రతి మోకాలు వంగబడుచున్నాయి. According to his riches and glory. మన యొక్క ప్రతి అవసరము ఆయన యొక్క క్రీస్తునందున మహిమైశ్వర్యంలో అవి తీర్చబడుతున్నాయి. Where are they at? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? In glory. అది మహిమలో నుండి మనకు అందింపబడుతుంది. And the glory realm of God is eternal, timeless and ageless. అవన్నీ కూడా ప్రియమైన ఆయా కాలాలలో దేవుని
యొక్క కృపను బట్టి మనకు అనుగ్రహింపబడుతున్నాయి. Adam walked in the glory of God before he sinned. అతడు ఆదాము దేవుని యొక్క మహిమల ముందు అతడు పాపము చేయకబడక ముందు నడిచి He ఉన్నాడు. wore a suit of clothing that was light like Jesus on the Mount of Transfiguration. అతడు ప్రియమైన దేవుని యొక్క శక్తిని రుచి చూడటానికి అతడు ముందుకు వెళ్ళి ఉన్నాడు. His lights went out. మనం గమనించినట్లయితే కార్యము జరిగినది. And now he had to work in the system of time. ఇప్పుడు సమయము అనే యొక్క ప్రియమైన విధి విధానాల్లో నడిపింపబడుచున్నాం. So Jesus turns down the first offer. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారు ఆయన కాలంలో కార్యము చేసి ఉన్నాడు. And he's offered a second offer in the religious system. ఆయన రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా మత సమస్యమైన ప్రతి కట్టడను తెంచివేసి ఉన్నాడు. Satan takes him to the top of the pinnacle. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా గొప్ప కార్యము చేయ దేవుడై ఉన్నాడు. And he says, if you cast yourself down, the angels will bear you up. మనం గమనించినట్లయితే ఆయన ప్రతి పరిస్థితిని మన కాళ్ళ కింద ఉంచే దేవుడై ఉన్నాడు. Every church system says if you die, you'll go to heaven. ప్రతి ఒక్క వ్యక్తి మనము చనిపోయినంటే తప్పనిసరి పరలోకమునకు వెళ్ళాలి. The religious church system says you gotta die to get to heaven. మనము సమయము చెప్తుంది, మనము ఏ సమయంలో కనుమూచినా పరలోకమునకు చేరాలి. Jesus didn't receive that church system. మనము ఇవి మన సంఘాల్లో చూసి మనం చూసేవారిగా ఉండాలి. He said, don't tempt the Lord thy God. దేవుడు దీన్ని జరిగించును గాక. Hallelujah. హల్లెలూయా. Then he's offered a third position in Satan's kingdom. దేవుని యొక్క రాజ్యంలో మనకంటూ స్థానాన్ని. It's a political system. అది దేవుడు ఏర్పాటు చేసిన ఒక ప్రణాళిక. He said, see all of these nations and kingdoms that have been given to me by Adam. ప్రతి ఒక్క దేశము రాజ్యము ఆయన కొరకు సంపాదించాలి. He offered Jesus a future. దేవుని యొక్క రాజ్య నివాసులుగా మనం అందరం కూడా ఉండాలి. Satan will always offer you a future. నీకు ఒక గొప్ప భవిష్యత్తును దేవుడు ఏర్పాటు చేశాడు. He will always offer you a tomorrow. దేవుడి రేపటి గురించిన ప్రణాళిక కూడా ఆయన చిత్తం. Jesus says, don't even think about tomorrow. రేపటి దినాన్ని గురించిన చింత నీకొద్దు. Just to give a thought about worrying about what's going to happen tomorrow, sufficient is the evil thereof, he said. ఆయన చిత్తములో రేపటి గురించిన ఆలోచన ముందే ఏర్పాటు చేసి ఉన్నాడు. He said